ప్రేమకు చిహ్నం అనగానే ప్రపంచం మొత్తానికి గుర్తొచ్చేది ఆగ్రాలోని తాజ్మహల్. ఒక చక్రవర్తి తన రాణి కోసం కట్టిన పాలరాతి కట్టడమది. కానీ అంతకు మించిన విషాదం, అంతకంటే గాఢమైన ప్రేమ కథ మన ఆంధ్రాలో మచిలీపట్నం మట్టిలో దాగి ఉందని మీకు తెలుసా? మరణం కూడా విడదీయలేని బంధం వారిది. ప్రియురాల్ని పాతిపెట్టిన చోటే ఆమెను ప్రతిరోజూ చూసుకునేందుకు ఒక వింతైన ఏర్పాటు చేసిన ప్రేమికుడి కథ ఇది. దీన్నే స్థానికులు ఆంధ్రా తాజ్మహల్ అని పిలుచుకుంటారు. కాలం వెనక్కి వెళితే అది 19వ శతాబ్దం ఆరంభం. మచిలీపట్నం అప్పట్లో ఒక ప్రముఖ రేవు పట్టణం. అక్కడ మేజర్ జనరల్ జాన్ ప్యాటర్ అనే బ్రిటిష్ సైనికాధికారి ఉండేవాడు. అధికారం, హోదా ఉన్నా అతని మనసు మాత్రం అరబెల్లా రాబిన్సన్ అనే సామాన్య యువతి దగ్గర ఓడిపోయింది. వారి ప్రేమకు మతం అడ్డుగోడగా నిలిచింది. ప్యాటర్ ప్రొటెస్టెంట్ అయితే అరబెల్లా క్యాథలిక్. ఆ రోజుల్లో వేరువేరు చర్చిల మధ్య ఆంక్షలుండేవి. సమాజం వారి సహజీవనాన్ని అంగీకరించలేదు. పెళ్లి కాకుండానే ఒక్కటిగా బతికారు. కానీ విధి వారిని ఎంతో కాలం ఆనందంగా ఉండనివ్వలేదు. 1809లో అరబెల్లా అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమె మరణం ప్యాటర్ను కుదిపేసింది. కనీసం ఆమెను గౌరవంగా సాగనంపుదామంటే పెళ్లి కాలేదన్న సాకుతో స్థానిక చర్చి శ్మశానంలో స్థలమివ్వడానికి మత పెద్దలు నిరాకరించారు. ఆ అవమానం ప్యాటర్లో కసిని పెంచింది. నా ప్రేమని కాదనడానికి మీరెవరు అన్నట్టుగా తన సొంత డబ్బుతో ఒక భారీ స్థలాన్ని కొని అక్కడ ఈ అద్భుతమైన చర్చిని నిర్మించాడు జాన్ ప్యాటర్. అదే ఈనాటి సెయింట్ మేరీస్ చర్చ్. చర్చ్ ఆవరణంలోనే ఆమెను ఖననం చేసి తన ప్రేమను శాశ్వతం చేశాడు. జాన్ ప్యాటర్ మద్రాస్ బదిలీ అయిన తరువాత 1817లో అక్కడే చనిపోయారు. అయితే ఈ చర్చ్ వెనుక ఒక ఒళ్ళు గగుర్ పొడిచే రహస్యం కూడా ప్రచారంలో ఉంది. అరబెల్లాను సమాధి చేసేటప్పుడు ప్యాటర్ ఒక ప్రత్యేకమైన మెకానికల్ ఏర్పాటు చేయించాడని చెబుతారు. ఆమె శరీరాన్ని ఎంబాల్మింగ్ చేసి ఒక అద్దం పెట్టెలో భద్రపరిచాడు. సమాధి దగ్గర ఉన్న ఒక బటన్ నొక్కితే ఆ సమాధి తలుపులు తెరుచుకుని అరబెల్లా ముఖం పైకి కనిపించేది. ప్యాటర్ బతికున్నంతకాలం ప్రతిరోజు ఉదయం ఆ బటన్ నొక్కి తన ప్రియురాల్ని చూసుకునేవాడు. కాని కాలక్రమేణా ఆ కుతూహలమే ఒకరి ప్రాణం తీసింది. తెలియని వ్యక్తి ఆ బటన్ నొక్కగా అస్థిపంజరంగా మారిన ఆమెను ఒక్కసారిగా చూసి భయంతో గుండె ఆగిపోయాడని స్థానికులు చెబుతుంటారు. ఆ విషాద ఘటన తరువాత ఆ ద్వారాన్ని సిమెంటు వేసి శాశ్వతంగా మూసివేశారు. సాధారణంగా సమాధులు మరణానికి గుర్తులు. కానీ ఈ నిర్మాణం మాత్రం ఒక అమర ప్రేమకు చిరునామా. ప్రపంచం వారిని వేరు చెయ్యడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ జాన్ ప్యాటర్ కట్టిన ఈ ప్రేమ మందిరం వారి బంధాన్ని కాలాతీతం చేసింది. మచిలీపట్నం చరిత్రపుటల్లో వీరిద్దరి కథ ఎప్పటికీ చెరిగిపోని ఒక అందమైన సంతకం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన తేజ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.